ఓం గం గణపతియే నమః. హనుమకి రామలక్ష్మణుల దర్శనం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. హనుమ ఎవరో అగంతకులు మన ఋష్యమూకం సమీపిస్తున్నారు అరిచాడు సుగ్రీవుడు ఆందోళనగా. హనుమ చప్పున సీతారామ విగ్రహాలకి నమస్కరించి లేచి వస్తూ ఎవరు ఎక్కడా అని అడిగాడు. సుగ్రీవుడు పర్వతం కిందనున్న మైదాన ప్రాంతం వైపు చూపిస్తూ కనిపిస్తున్నారా, వాళ్లే. వాళ్ల వేషధారణ చూస్తుంటే వానప్రస్తుల్లా ఉన్నారు, కానీ విల్లంబులు ధరించి తమ క్షాత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు మారువేషంలో మా అన్న పంపిన గూఢాచారులై ఉంటారా అడిగాడు భయం భయంగా. మైదానంలో సంచరిస్తున్న ఆ ఇద్దరు అగంతకులని నిశితంగా గమనించిన హనుమ తల పంకిస్తూ, ఊహూ, మాతంగ మహర్షి శాపం ప్రకారం మీ అన్నే కాదు, ఆయన అనునాయులు ఈ గిరిపై అడుగిడినా తల వ్రక్కలై మరణిస్తారు. కనుక వాళ్ళు మీ అన్న పంపిన గూఢాచారులు అయి ఉండరు. పైగా కిష్కింధలో మనకి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళెవరో కొత్త వాళ్ళు. ఆ కట్టుబొట్టు చూస్తే వాళ్ళది మన ప్రాంతం కానే కాదు అని స్పష్టం చేశాడు. సుగ్రీవుడు బిక్కుబిక్కుమని చూస్తూ, ఏమో, నా భయం నాది. మా అన్న నన్ను చంపటానికి చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. హనుమ, నీదే భారం. వెళ్ళు, వాళ్ళెవరో తెలుసుకో. శత్రువులైతే దారి మళ్లించు, స్నేహితులైతే చేతులు కలుపు. నిర్ణయం నీదే. మారు రూపంలో వెళ్ళు అని అభ్యర్థించాడు. సరే అని చెప్పి ఇశ్చారూపధార వరసిద్ధుడైన హనుమ తక్షణం సన్యాసి రూపం ధరించి వాయుయానం చేసి రెప్పపాటులో మైదానం ప్రాంతంలో దిగాడు. అక్కడికి కాస్తంత దూరాన్నించి నడుచుకుంటూ వస్తున్న వానప్రస్తుల్లో జ్యేష్ఠుడిని గాంచి, ఆహా, ఏమా తేజస్సు, ఏమా ముఖవర్చస్సు, మధ్యందిన మార్తాండుని వలె సూర్యతేజంతో ప్రకాశిస్తున్న ఆ జ్యేష్ఠుడు మునీశ్వరుడా? అయితే అతడి హస్తమున ఆ ధనుస్సు ఎందుకున్నది అంటే, మహావీరుడి వలె అడుగులు వేస్తున్న ఆ పురుష పుంగవుడు ఆశ్రమవాసుడు కాదా? అతడిని అనుసరించి వస్తున్న వీరుడు పడగ విప్పి బుసలు కొడుతున్న ఆదిశేషుడి వలె చరచర అనుసరిస్తున్నాడే. వీరి బాలకమును చూడ వీరిరువురు వానప్రస్థ జీవితం గడుపుతున్న క్షత్రియుల వలె ఉన్నారు అనుకున్నాడు. అంతలోనే ఒకరికొకరు ఎదురుగా సమీపించారు. వారి అతిలోక సౌందర్యాన్ని గాంచి ధన్యత చెందుతూ తన ఆత్మబాంధవులెవరో కలిశారన్న అనుభూతి చెందుతూ హనుమ చప్పున చేతులు జోడించి నమస్కరిస్తూ, మహాపురుషులారా, తాపసుల వలె వేషధారణ చేసిన మీ దివ్య తేజస్సును చూస్తుంటే మీరు సామాన్య తపస్సులు కారని, అసాధారణ ప్రజ్ఞావంతులని, కార్యార్థమై ఇలా వానప్రస్థ జీవితములు గడుపుతున్నారని నాకు అనిపిస్తున్నది. ఇక మానవులు నివసించని ఈ ఋష్యమూక పర్వతము వైపు వస్తున్నారంటే ఇక్కడ మీరు ఎవరి సహాయ సహకారాలు ఆశించో వస్తున్నట్టు భావన కలుగుతోంది. వీరవరేణ్యులారా, ఎవరు మీరు? ఏ పని మీద ఇటు వచ్చారు? దయచేసి మీ వివరాలు వినగోరుతున్నాను అన్నాడు సౌమ్యంగా. నీకు అయినవాళ్లమేనయ్యా హనుమ. హనుమ, నా ప్రభువు స్వయంగా నన్ను హనుమ అని పలకరిస్తాడని అంటుంటే రెండవ వారు కల్పించుకుంటూ చిరునవ్వుతో, నీకు నాకు తనని నమ్మి సేవించే వాళ్ళందరికీ ప్రభువు ఈ శ్రీరామచంద్రుడు. నేను వీరి సోదరుడను, లక్ష్మణుడను అని పలికాడు లక్ష్మణుడు. అంతే, హనుమ ఒక్కసారిగా ఆనందాంబుదిలో మునిగిపోయాడు. నిజరూపం దాల్చి భక్తితో చేతులు జోడించి ఆనంద భాష్పాలు రాలుస్తూ, రామా, ప్రభూ, వచ్చావా నా తండ్రి? ఈ దాసుని కటాక్షించటానికి వెతుక్కుంటూ వచ్చావా? పుట్టిన క్షణంలోనే అమ్మ అని పలకడానికి బదులు రామ అని పలిచిన ఈ బిడ్డడిని లాలించటానికి ప్రేమతో కదిలి వచ్చావా? రామ, శ్రీరామ, రామ, రామచంద్ర అని ప్రార్థిస్తూ వంగి మోకాళ్ళ మీద కూర్చుని శిరస్సు వంచి బొటబొట ఆనంద భాష్పాలు రాలుస్తూ చేతులతో రామపాదాలను భక్తి ప్రవర్తులతో
కన్నులకద్దుకుంటూ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసాఘ్రణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే అని ప్రార్థిస్తూ హృదయపూర్వక పాదాభివందనం చేశాడు హనుమ. శ్రీరాముడు అతని భక్తికి సంతుష్టంగా మనస్కుడై ప్రేమతో హనుమ విజయోస్తు అని ఆశీర్వదించాడు. అంతలో ఇక్కడ సుగ్రీవుడట ఎక్కడుంటాడు ప్రశ్నించాడు లక్ష్మణుడు దర్పంగా. ఉలిక్కి పడ్డాడు హనుమంతుడు. వీళ్ళకి సుగ్రీవుడితో ఏం పని? ఏమిటి వీళ్ళ ఉద్దేశం?